ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, కానీ తండ్రి రొమ్ముననున్న లేదా తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు. అందుకే ఫిలిప్ అడిగాడు, నాకు తండ్రిని చూపించు చాలంటే, ఏం ఫిలిప్ నీకు అర్థం కావట్లేదా? ఇన్ని సంవత్సరాల నుంచి నాతో తిరుగుతున్నావు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. దాట్ ఈజ్ యువర్ కింగ్. అది నీ రాజు, అది నీ రాజు. అయితే నా ప్రశ్న, లైవ్లో చూస్తున్నవారు, ఇక్కడ కూర్చున్నవారు, అలాగే ఈ మైక్ ద్వారా వింటున్నవారు, ఈ రాజుల రాజు, ఈ ప్రభువుల ప్రభువు, ఈ భూమి ఆకాశములకు పునాది వేసినటువంటి క్రీస్తు, నిజమైన మనిషి అయినటువంటి క్రీస్తుతో నీకు పరిచయం ఉందా? ఆయనతో నీకు సంబంధం ఉందా? ఆయనకు నీకు రిలేషన్షిప్ ఏదైనా ఉందా? ఏమీ లేదా. చాలా ఏళ్ల నుంచి చెప్తున్నారు వీళ్ళు, మేము వింటున్నాం. చాలా ఏళ్ల నుంచి సంఘానికి వస్తున్నాం, వింటున్నాం. చాలా ఏళ్ల నుంచి బైబిల్ చదువుతున్నాం, ఉంది. అక్కడి వరకే ఆగిపోయారా? లేక నిజముగా ఈ క్రీస్తుతో పరిచయం ఉందా? మేము ప్రకటించిన ఈ క్రీస్తును మీరు స్వీకరిస్తున్నారా అనే ప్రశ్న అపోస్తలులు వేస్తున్నారు. ఆ క్రీస్తునే మీ ముందు ఈరోజు ప్రకటించాను. ఆ క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. ఆ క్రీస్తు తండ్రి రొమ్మును వదిలి మన కోసం వచ్చినటువంటి దేవాది దేవుడు. ఆ క్రీస్తు యెహోవాగా పిలువబడినటువంటి రాజు. ఆ క్రీస్తు నేను వస్తున్నాను అని ముందే చెప్పినటువంటి రాజు.